ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల జోరు కొనసాగుతోంది. ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ నామినేషన్ వేశారు. టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన మహేష్ యాదవ్ పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలంటున్న పుట్ట మహేష్ యాదవ్తో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే పుట్ట మహేష్ యాదవ్ వేలాది మందితో నామినేషన్ వేశారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వేలాది మందితో నామినేషన్ వేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు? 7 అండి. క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. వార్ వన్ సైడ్ ఉండిపోతుంది. అలాగే పుట్ట మహేష్ యాదవ్ లోకల్ కాదు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వారికి ఏం చెప్తారు? ఇంకేంటండి, నాన్ లోకల్ ఇది అంటున్నారు. నేను లోకల్ అండి. ఇవాళ ఇక్కడే ఉన్నాను. ఎవరికైనా నాకనే సమస్యలు తెలిసిన వాళ్ళు, ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రమ్మనండి. నేను లోకల్, ఇక్కడే నా ఓటింగ్ ఉంది, అంత ఇక్కడే ఉంది. ఇంకా నేను లోకల్ కదండి. ఏలూరు పార్లమెంట్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకెళ్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నారు? నేనండి యువతకి, రైతులకి, మహిళలకి ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతి మీటింగ్లో చెప్తున్నా అండి. మీకు అన్నీ కూడా ఈ ముగ్గురిని కాపాడుకునే బాధ్యత నాదే. నేను వాళ్ళందరికీ కూడా భరోసాగా చెప్పాను. ప్రతి ఒక్కటి నేనేం చెప్పాను అన్నీ కూడా సాధించి కంప్లీట్ చేస్తానండి. అలాగే పోలవరం నియోజకవర్గంలో పోలవరం ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు గురించి ఏం చెప్తారు? ప్రాజెక్ట్ అండి వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామండి. R&R ప్యాకేజ్ ఇస్తాం. అలాగే వాళ్ళ ఇల్లులు కంప్లీట్ చేయకుండా ఇల్లులు అన్నీ కంప్లీట్ చేసి ఎక్స్ట్రా ఒక 3000 ఇల్లులు ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఇచ్చి కంప్లీట్ చేస్తామండి. అలాగే ఏలూరు పార్లమెంటుకు సంబంధించి వేలాది మందితో నామినేషన్ వేశాము. పోలవరం నియోజకవర్గం అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఏలూరు పార్లమెంటు ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పి ఏలూరు పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు పార్లమెంట్ నుంచి.